హలో అండి. మన ఇంట్లో దొరికేటువంటి కొబ్బరి నూనెతోటి మెడపై ఉన్నటువంటి మొండి నలుపును తొలగించుకోవచ్చని మీకు తెలుసా? చాలా సింపుల్‌గా తొలగించుకోవచ్చండి. ఎంత ఎక్కువ మెడ నలుపైనా సరే ఇట్టే 5 అంటే 5 నిమిషాల్లోనే ఈజీగా రిమూవ్ అవుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్ళిపోదామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. సో ఇదొచ్చేసి స్టెప్ 1 అండి. స్టెప్ 1 కోసం మనము పచ్చిపాలు తీసుకోవాలి. స్టెప్ 1 వచ్చేసి క్లెన్సింగ్ అండి. మెడపై ఉన్నటువంటి నలుపును తొలగించడానికి పచ్చిపాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముందుగా ఈ విధంగా సగం టమాటో తీసుకుని పచ్చిపాలను టమాటో పైన వేసుకోవాలండి. ఇక మెడపైనంతా మంచిగా అప్లై చేసేయండి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయాలండి 2 నిమిషాల పాటు. ఈ విధంగా మసాజ్ చేయడం ద్వారా చర్మంపై ఉన్నటువంటి మురికిని తొలగించుకోవచ్చు. ఇది వచ్చేసి స్టెప్ 1 అండి. చాలా సింపుల్ అండి. 3 స్టెప్స్లో ఈజీగా ఎంత డార్క్ స్కిన్ అయినా వైట్గా చేసుకోవచ్చండి. 2 నిమిషాల పాటు మసాజ్ చేస్తే సరిపోతుందండి. జెంటిల్గా మరీ గట్టిగా రుద్దినట్లుగా కాకుండా ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసేయండి. పచ్చిపాలు అద్భుతంగా పనిచేస్తాయండి మెడ నలుపును తొలగించడానికి. మెడకు మాత్రమే కాదండి, ముఖానికి కూడా పచ్చిపాలు అద్భుతంగా పనిచేస్తాయి ఇన్స్టెంట్గా స్కిన్ గ్లోగా అవ్వడానికి. సో ఇక 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా తడి క్లాత్ తోటి తుడిచేసేయండి. సోప్ యూజ్ చేయొద్దండి. ఇప్పటికీ స్టెప్ 1 అయితే కంప్లీట్ అయ్యింది. ఇక స్టెప్ 2 రెడీ చేసేసుకుందాం. స్టెప్ 2 వచ్చేపాటికి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ కోసం కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఈ విధంగా ఒకటి 2 రూపీస్ది కాఫీ పౌడర్ అయితే సరిపోతుందండి. బ్రూ కానీ, నెస్కేఫీ సన్రైజ్ కానీ, కాంటినెంటల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక ఇందులోకి కొద్దిగంత షుగర్ తీసుకోవాలి. షుగర్ స్క్రబ్బింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో కొద్దిగంత షుగర్ తీసుకోవాలి. చక్కెర పొడి తీసుకొని అవసరం లేదండి, డైరెక్ట్ ఈ విధంగా చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులోకి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ను ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్నటువంటి మృత కణాలను తొలగించుకోవచ్చు. కొద్దిగా అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి కొద్దిగంత టమాటో రసం తీసుకోవాలండి. ముందుగా మనము కొద్దిగంత పాలు వేసి మసాజ్ చేసాం కదండి స్టెప్ 1లో, అదే టమాటో నుంచి రసం తీసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం ఉపయోగించినటువంటి టమాటో నుంచి రసం తీసుకోవచ్చండి. టమాటో వేస్ట్ అవ్వదు. స్టెప్ 1లో యూజ్ చేసాం కదండి పాలతోటి, ఇదే టమాటో నుంచి రసం తీసుకోవచ్చు. ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనం మెడకు అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగంత పంచదార, కాఫీ పొడి, కొబ్బరి నూనె కలిపినటువంటి మిశ్రమాన్ని ఉపయోగించి మెడకు సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా మృత కణాలను తొలగించుకోవచ్చండి. ఎంత ఎక్కువ నలుపున్నా సరే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇక ఇదే టమాటో పైన వేసుకొని మెడకు అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి స్టెప్ 2 అండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా స్టెప్ 1లో మనం ఏ విధంగా అయితే అప్లై చేసామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా అలాగే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టెప్ బై స్టెప్కి స్కిన్లో వచ్చేటువంటి కలర్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఏళ్ల తరబడి మెడపైన పేరుకుపోయినటువంటి నలుపు ఇట్టే రిమూవ్ అవుతుందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి. చిన్నపిల్లలు బయట ఎండలో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మెడ నల్లగా అవుతుంది. ఈ టిప్స్ తోటి ఈజీగా మెడపైన పేరుకుపోయినటువంటి మురికిని తొలగించుకోవచ్చు. సో ఎక్కడి వరకైతే బ్లాక్నెస్ ఉంటుందో అక్కడి వరకు ఈ విధంగా అప్లై చేసేసి చేతితోటైనా సరే సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. 3 స్టెప్పులు కలిపి కూడా 15 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా జెంటిల్గా కాసేపు మసాజ్ చేసిన తర్వాత ఇక ఏదైనా తడి క్లాత్ తీసుకొని తుడిచేసేయటమేనండి. సోప్ యూజ్ చేయొద్దండి. సో రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా ఈ 3 స్టెప్స్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే వారంలో 2 సార్లు ఇక తిరిగి మెడ మీద నలుపు అనేది ఎప్పటికీ పేరుకోదనమాట. వారంలో 2 సార్లు అయినా ఈ విధంగా మెడని డీప్గా క్లీన్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా అదేనండి, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. కొద్దిగంత వాటర్ తీసుకొని ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసేయండి. మరుసటి రోజు ఉదయాన్నే సోప్ తోటి వాష్ చేసుకోవచ్చు. ఇక స్టెప్ 3 అండి. స్టెప్ 2కే మనకు 90% రిజల్ట్ వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ అండి, ఇదేనండి ప్యాక్.
ప్యాక్ రెడీ చేసుకోవడానికి కొద్దిగంత పెరుగు తీసుకోవాలండి. పెరుగు కూడా మెడ నలుపును తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కావాలంటే మళ్ళీ మనం ఇంకాస్త పెరుగు యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కాస్త థిక్గా ఉంది అనుకున్నట్లయితే ఇంకాస్త పెరుగు మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగంత పసుపు తీసుకోవాలి. అలాగే నిమ్మరసం తీసుకోవాలండి. నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. మెడపైన పేరుకుపోయినటువంటి నలుపును తొలగించడానికి నిమ్మరసం కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఏళ్ల తరబడి మెడ మీద పేరుకుపోయినటువంటి నలుపైన ఇట్టే తొలగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇందులో కొద్దిగంత శనగపిండి కూడా తీసుకోవాలి. సో చూసుకుని కన్సిస్టెన్సీ ఇంకాస్త నిమ్మరసం అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మెడకు మాత్రమే కాదండి, చేతులకు, పాదాలకు, మోచేతులకు, మోకాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్ ఆర్మ్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంకాస్త పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ థిక్గా ఉండొద్దు, అలాగని మరీ లూజ్గా ఉండొద్దండి. మనం ప్యాక్ అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. సాధారణమైనటువంటి ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే కాబట్టి. సో నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలి అని అంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వెళ్తుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ప్యాక్ అయితే రెడీ అయ్యింది. ఇక ఏ విధంగా అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలన్నది చూసేద్దాం. ఇక ఫైనల్ రిజల్ట్ మీకు తెలుస్తుందండి ప్యాక్ అప్లై చేశాక. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. తర్వాత ప్యాక్ అప్లై చేసి క్లీన్ చేశాక స్కిన్ కలర్ ఏ విధంగా ఉందన్నది మీకు 100% రిజల్ట్ తెలుస్తుందండి. ఈ 3 స్టెప్పులు మీరు ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ముఖానికి అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగంత నిమ్మరసం తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మెడకు, చేతులకు, పాదాలకు, మోచేతులకు, మోకాళ్ళకు అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే కాస్త నిమ్మరసం ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. ముఖం కాస్త సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేసుకోండి. సగం చెక్క కూడా అవసరం లేదు, కొన్ని డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్యాక్ అప్లై చేసి 2 నిమిషాల పాటు కదిలీకుండా అలాగే వదిలేసేయండి. ఈ లోపు ఏంటంటే స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 2 నిమిషాల తర్వాత చేతితోటి మంచిగా కొద్దిగా వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ చేతితోటి సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. మనం స్టార్టింగ్లో క్లెన్సింగ్ అదేవిధంగా స్క్రబ్బింగ్ చేసాం కదండి, వాటి వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. థర్డ్ స్టెప్లో మనం వేసినటువంటి ప్యాక్ స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఇన్స్టెంట్గా చర్మం పైనటువంటి మురికి, మృత కణాలు, జిడ్డు, నలుపు ఇదంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో ఈ విధంగా సర్క్యులర్ మోషన్లోనే మసాజ్ చేయాలండి. సో ఈ ప్యాక్ ఎక్కువ సమయం కూడా ఉంచుకొని అవసరం లేదండి, 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం 3 స్టెప్స్ కలిపి కూడా 15 నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు, 15 నిమిషాల్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా క్లాత్ తీసుకొని తుడిచేసేయండి. ఇక రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకున్నామంటే ఉదయానికి స్కిన్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఉదయాన్నే మీరు సోప్ తోటి స్నానం చేసేయచ్చు. పగటిపూట కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి, కానీ ఈ విధంగా నార్మల్ వాటర్తోటి క్లాత్ని డిప్ చేస్తూ తుడిచేసేయాలి. ఇక మొత్తం అంతా తుడిచాక ఒక పొడి క్లాత్తో తుడిచిన తర్వాత చూడండి, అప్లై చేయకముందు అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.